హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. దిస్ ఈజ్ ఎస్కే మొలాలి, మెకానికల్ డిపార్ట్మెంట్ అసిస్టెంట్ ప్రొఫెసర్. ఈరోజు మీ ముందుకు ఒక వీడియో తీసుకొస్తున్నానండి. ఆ వీడియో వచ్చేసి ఫ్యూల్ సిస్టమ్ ఇన్ పెట్రోల్ ఇంజన్స్, అంటే ఫ్యూల్ సిస్టమ్ పెట్రోల్ ఇంజన్లో ఎలా ఉంటుందో దాని గురించి ఎక్స్ప్లెనేషన్ అనమాట. సో దాని యొక్క మెయిన్ ఫంక్షన్ ఏంటి, పార్ట్స్ ఏంటి, టోటల్గా మీకు డయాగ్రామ్తో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ చూద్దాం వాట్ ఈజ్ వాట్ అనేది డయాగ్రామ్, తర్వాత మీకు క్లారిటీ చూపించి ఎక్స్ప్లెయిన్ చేస్తుంటాను అనమాట. సో ఇక్కడ ఇన్ ఎస్ఐ ఇంజన్, పెట్రోల్ అండ్ గ్యాస్ ఇంజన్స్, ద లిక్విడ్ ఫ్యూల్ అండ్ ఎయిర్ ఆర్ జనరల్లీ మిక్స్చర్ అవుట్ సైడ్ ద ఇంజన్ సిలిండర్లో ఇక్కడ లిక్విడ్ మరియు ఎయిర్ అనేది అవుట్ సైడ్లో మిక్స్ అవుతాయి అన్నమాట. ద మిక్సింగ్ అండ్ సప్లయింగ్ ఏ హోమోజీనియస్ మిక్స్చర్ టు ఇంజన్ సిలిండర్ ఆర్ పర్ఫార్మ్డ్ ఇన్ ఏ డివైస్. ఒక డివైస్లో మిక్స్ అవుతాయి అన్నమాట. మిక్సింగ్ ఆఫ్ సప్లై ఆఫ్ హోమోజీనియస్ అంటే ఎయిర్ ప్లస్ పెట్రోల్ అన్నది రెండు మిక్స్ అయి ఉంటుంది కాబట్టి ఒక డివైస్లో జరుగుతుంది. ఆ డివైస్ని ఏమంటారంటే ఇట్ ఈస్ కాల్డ్ కార్బోరేటర్లో ఈ ఫంక్షన్ జరుగుతుంది అనమాట. అంటే ఎయిర్ ప్లస్ పెట్రోల్ మిక్సింగ్. ద ఫంక్షన్ ఆఫ్ ఫ్యూల్ సిస్టమ్ ఇన్ ఎస్ఐ ఇంజన్ ఈజ్ టు సప్లై ద రిక్వైర్డ్ క్వాంటిటీ ఆఫ్ ఫ్యూల్ టు ద కార్బోరేటర్. అంటే ఎంతవరకు క్వాంటిటీ కావాలో అంతవరకు ఆ ఫ్యూల్ని సప్లై చేయడమే దీని యొక్క మెయిన్ ఫంక్షన్ అనమాట. సో ద మెయిన్ కాంపోనెంట్స్ ఆఫ్ ఫ్యూల్ సిస్టమ్ ఫర్ ఎస్ఐ ఇంజన్ ఆర్ గివెన్ బిలో. అంటే దాని యొక్క కాంపోనెంట్స్ ఏమి ఉంటాయి అనేది ఇక్కడ ఇచ్చారనమాట. ఫస్ట్ వన్ ఫ్యూల్ ట్యాంక్, సెకండ్ వన్ ఫ్యూల్ పంప్, తర్వాత ఫ్యూల్ ఫిల్టర్, తర్వాత కార్బొరేటర్. సో ఇవి పార్ట్స్ అనమాట. ఇందులో ఒక డయాగ్రామ్ ఉంది. ఆ డయాగ్రామ్ గురించి క్లారిటీగా మీరు చూసినట్టయితే మీకు క్లియర్గా అర్థమవుతుంది. సో డయాగ్రామ్ చూడండి, ఇక్కడ ఉంది. సో ఇది అనమాట డయాగ్రామ్, ఫ్యూల్ సిస్టమ్ ఇన్ ఎస్ఐ ఇంజన్స్. సో ఇక్కడ డయాగ్రామ్లు ఇచ్చిన దాని ప్రకారం మనకి ఫస్ట్ పార్ట్ ఫ్యూయల్ ట్యాంకు, సెకండ్ ఫ్యూయల్ పంపు, ఫ్యూయల్ ఫిల్టర్, కార్బొరేటర్, ఫైనల్గా అంటే సిలిండరులో ఏం జరుగుతుంది, తర్వాత ఎయిర్ పెట్రోల్ మిక్సింగ్ అనమాట. ఇది స్పార్క్ ప్లగ్, ఇది ఎగ్జాస్ట్ వాల్వ్, ఇది ఇన్లెట్ వాల్వ్, ఇది ఎయిర్ ఫిల్టర్. అంటే ఫ్యూయల్ ట్యాంక్ నుంచి ఎయిర్ వస్తుంది అనమాట. సో దీనికి క్లారిఫికేషన్ ఇక్కడ నుంచి చూస్తే ఇన్ సర్టెన్ ఇంజన్స్ సచ్ యాజ్ స్టేషనరీ ఇంజన్స్, అంటే స్టాండర్డ్గా ఉండే ఇంజన్స్, ఒకే చోట ఇంజన్స్, స్కూటర్స్, మోటార్ సైకిల్స్, అలా ఫ్యూల్ ట్యాంక్ ఈజ్ ప్లేస్డ్ ఎట్ అ హై లెవెల్ అండ్ ఫ్యూల్ ఈజ్ ఫెడ్ ఇన్ టు ద కార్బొరేటర్ డ్యూ టు గ్రావిటీ. దేస్ ఇంజన్స్ డూ నాట్ రిక్వైర్ ఫ్యూల్ పంప్. ఇన్ ఆటోమొబైల్ ఇంజన్స్ the fuel tank is usually placed at a lower level and therefore they require feed pump to lift the fuel from the fuel tank to carburetor. అంటే ఇక్కడ జనరల్గా ఏమవుతుందంటే స్కూటర్స్ కావచ్చు, లేకపోతే బైసికల్ కావచ్చు, ఇక్కడ ఉన్న సైకిల్ మోటార్స్ కావచ్చు, వీటికి ఫ్యూల్ ట్యాంక్ అనేది హై లెవెల్ ఉంచుతారన్నమాట. కానీ ఇక్కడ దీని యొక్క మెయిన్ ఫంక్షన్ ఏంటంటే ఫ్యూల్ని కార్బొరేటర్కి సెండ్ చేయడం అనమాట. సో ద ఇంజన్ డు నాట్ రిక్వైర్ ఫ్యూల్ పంప్. ఇటువంటి ఇంజన్స్ ఏవైతే ఉన్నాయో ఫ్యూల్ పంప్ రిక్వైర్మెంట్. కానీ ఇన్ ఆటోమొబైల్ ఇంజన్స్ ఫ్యూల్ ట్యాంక్ ఈజ్ యూజువల్లీ లోయర్ లెవెల్, అంటే లోయర్ లెవెల్లో పెడతారనమాట. దానికోసం ఇక్కడ ఫ్యూల్ పంప్ అనేది నీడ్ అనమాట, సో లిఫ్ట్ చేయడానికి. సో ఫ్యూల్ ట్యాంక్ నుంచి కార్బొరేటర్ సెండ్ చేయడానికి ఫ్యూల్, అంటే ఇక్కడ ఫ్యూల్ ట్యాంక్ నుంచి ఫ్యూల్ పంప్కి వస్తుంది, పంప్ నుంచి ఫ్యూల్ ఫిల్టర్ చేసి ఇక్కడ కార్బొరేటర్కి వస్తుంది అనమాట. అలాగే ఇక్కడ ఎయిర్ వచ్చేసి ఎయిర్ ఫిల్టర్ ద్వారా ఫిల్టర్ అయిన తర్వాత ఎయిర్ ఇందులో మిక్స్ అవుతుంది. ఈ రెండు కలిపిన తర్వాత ఇందులో ఎయిర్ ప్లస్ పెట్రోల్ అనేది సిలిండర్ లోపల స్పార్క్ ప్లగ్, ఇది ఎగ్జాస్ట్ వాల్వ్, ఇన్లెట్ వాల్వ్ ఇలా లోపలికి వస్తాయి. సో ఇక్కడ ఫర్దర్గా జరిగే ప్రాసెస్ అవుతుందో ఫర్దర్గా జరుగుతుందన్నమాట. సో దీంట్లో టైప్స్ ఆఫ్ ఫ్యూయల్ పంప్ అంటే ఏంటి, తర్వాత ఫ్యూయల్ ఫిల్టర్ ఏంటంటే దీని గురించి క్లారిటీగా ఎక్స్ప్లెనేషన్ 1 by 1 ఉంటుందన్నమాట. సో ఫస్ట్ చూద్దాం ఫ్యూయల్ పంప్ అంటే ఏంటి, ఫ్యూయల్ సంబంధించి ఫ్యూయల్ ఫిల్టర్ ఎలా ఉంటుందో 1 by 1 చూద్దాం. సో ఇక్కడ ఫ్యూయల్ పంప్ ఉందన్నమాట. ఇక్కడ డయాగ్రామ్ చూస్తే మీకు క్లారిఫికేషన్ వస్తుంది, తర్వాత మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాం. సో ఇది వచ్చేసి ఫ్యూయల్ పంప్ ఫర్ ఎస్ఐ ఇంజన్స్. అంటే ఎస్ఐ ఇంజన్స్ ఫ్యూయల్ పంప్ ఎలా ఉంది, పార్ట్స్ ఏంటి. సో ఇది క్యామ్ అనమాట, ఇది హింగ్, ఇది స్ప్రింగ్, ఇది డయాఫామ్, ఇది చాంబర్, ఇది ఫ్రమ్ ఫ్యూల్ ట్యాంక్, ఇది ఇన్లెట్ వాల్వ్, ఇది అవుట్లెట్ వాల్వ్, ఎగ్జాస్ట్ వాల్వ్, అంటే ఎగ్జాస్ట్ వాల్వ్, అవుట్లెట్ వాల్వ్, ఇది స్ప్రింగ్ అనమాట. సో ఈ స్ప్రింగ్ పైకి కిందకి మూవ్ అవుతుంది. సో ఎలా జరుగుతుంది ఈ ప్రాసెస్, దీనికి కిందగా ర్యాక్ ఆర్మ్ అనేది ఉంది. సో దీని గురించి ఎక్స్ప్లెనేషన్ చూడండి. సో ఇక్కడ ద ఫంక్షన్ ఆఫ్ ఫ్యూల్ పంప్ ఇన్ ఎస్ఐ ఇంజన్ ఈజ్ టు డెలివర్ ద ఫ్యూల్ టు దట్ కార్బొరేటర్. ఇట్ ఈస్ ఏ డయాఫామ్ టైప్ మెకానికల్ ఆపరేటెడ్ పంప్. ఇట్స్ ఆపరేషన్ ఈజ్ డిఫరెంట్. సో ద డయాఫామ్ ఈజ్ యాక్టివేటెడ్ విత్ ద హెల్ప్ ఆఫ్ రాక్ ఆర్మ్ అండ్ క్యామ్ డ్యూ టు రొటేషన్ ఆఫ్ ద క్యామ్ షాఫ్ట్. సో one of the
rack arm is pushed up, the other end of the rack arm pulled down, making the diaphragm to move the downwards against the spring action. This creates vacuum in the chamber above the diaphragm, which open inlet valve and make petrol or fuel to enter into the pump. So with further rotation of the cam, the rack arm releases the diaphragm and the spring pushes the diaphragm up to reduce the pressure in the chamber. Due to this action, inlet valve close and at the same time outlet valve is open. The fuel under pressure flow through అవుట్లెట్ వాల్వ్ అండ్ దెన్ ద టూ కార్బొరేటర్స్ అంటే ఇక్కడ మీనింగ్ ఏంటంటే ఇక్కడ ఎప్పుడైతే ఈ క్యామ్ అనేది బాటమ్ సైడ్కి వస్తుందో ఈ హింగ్ ఏం చేస్తుందంటే ర్యాక్ ఆర్మ్ రొటేషన్ అయ్యి ఈ స్ప్రింగ్ని బాటమ్ సైడ్ చేస్తుంది, డయాఫ్రామ్ కిందకు వస్తుంది. సో ఇక్కడ నుంచి ఇన్లెట్ వాల్వ్కి ఫ్యూల్ అనేది ఇక్కడ ఛాంబర్లోకి వస్తుంది. సో ఈ ఛాంబర్లోకి వచ్చిన తర్వాత ఎప్పుడైతే క్యామ్ రొటేషన్ ఇలా వచ్చేస్తుందో ఇది డౌన్వర్డ్కి వస్తుంది, ఇది రాక్ ఆర్మ్ ద్వారా నుంచి స్ప్రింగ్ అనేది పైకి వెళ్తుంది. సో ఎప్పుడైతే ఇక్కడ ప్రెజర్ పడుతుందో మళ్ళీ ఇది ఈ క్యామ్ పొజిషన్ ఇక్కడికి వచ్చినప్పుడు ఇది బాటమ్ సైడ్కి వస్తుంది అనమాట. సో ఈ విధంగా దాంట్లో ఫ్యూల్ అండర్ ప్రెజర్ ఫ్లో త్రూ అవుట్లెట్ వాల్వ్ అంటే ఇక్కడ జరిగిన ప్రాసెస్ తర్వాత అవుట్లెట్కి అంటే ఈ వాల్వ్ ద్వారా బయటకు వస్తుంది. సో ఫస్ట్ ఇక్కడ ఈ వాల్వ్ నుంచి ఎంటర్ అవుతుంది, ఇక్కడ జరగాల్సిన వర్క్ ఏదైతే ఉందో జరిగిన తర్వాత అవుట్లెట్ వాల్వ్ ద్వారా బయటకు వెళ్ళిపోతుంది. ఇది ఫ్యూల్ పంప్ యొక్క మెయిన్ వర్కింగ్ అనమాట. అలాగే ఫ్యూల్ ఫిల్టర్ యొక్క మెయిన్ వర్కింగ్ ఏంటి, ఆ ఫిల్టర్ ఎలా ఉంటుందో మనం చూద్దాం. సో ఇక్కడ ఫ్యూల్ ఫిల్టర్ ఉందండి. సో ఫ్యూల్ ఫిల్టర్లో ఏమేమి పార్ట్స్ ఉన్నాయో చూద్దాం. ఇది స్క్రూ, ఇది బాడీ, ఇది అవుట్లెట్, ఇది ఇన్లెట్, ఇది స్ట్రైనర్, ఇది రిటైర్నర్, ఇది స్ప్రింగ్, ఇది బౌల్, ఇది గాస్కెట్. సో ఇవి ఫ్యూల్ పంప్ యొక్క లేదా ఫ్యూల్ ఫిల్టర్ యొక్క పార్ట్స్ అనమాట. సో దీంట్లో వర్కింగ్ ఎలా ఉంటుంది ఏంటి చూసినట్టయితే ఇదంతా ఫ్యూల్ అండి. సో చూడండి, ఇన్ ఎస్ఐ ఇంజన్ దేర్ ఫ్యూల్ ఫిల్టర్స్ ఆర్ అరేంజ్డ్ ఇన్ సిరీస్, అంటే సిరీస్లో అరేంజ్ చేయబడతాయి వన్ బై వన్ ఈజ్ మౌంటెడ్ ఎట్ ద ఇన్లెట్ ఆఫ్ ద ట్యాంక్, ఫ్యూల్ ట్యాంక్. ద సెకండ్ ఫ్యూల్ ఫిల్టర్ ఈజ్ ఇన్కార్పొరేటెడ్ ఇన్ ద ఫ్యూల్ పంప్. The third one is the fine filter, a secondary and the placed between the fuel pump and the carburetor. The filter consists of the body, bowl and the filter element. The filter element or strainer is a fine wire gauge. During engine operation, some impurities settle to the bottom of the bowl and the rest are retained by the filter element. These dirt particles are cleaned periodically. అంటే ఇక్కడ ఏం జరుగుతుందంటే ఎప్పుడైతే ఫ్యూల్ ఇందులో ఎంటర్ అవుతుందో ఈ బౌల్ ద్వారా ఏమవుతుందంటే స్ట్రైనర్ నుంచి ఇది క్లీన్ చేయబడుతుంది. అంటే ఫిల్టర్ డస్ట్ పార్టికల్స్ ఎటువంటివి లేకుండా ఇందులో ఫిల్ చేయబడుతుంది, వడపోయబడుతుంది. ఎప్పుడైతే ఇది ఆపరేషన్ జరుగుతుందో అంటే వర్కింగ్ ఆపరేషన్లో ఈ బౌల్ నుంచి స్ప్రింగ్ ద్వారా ఇలా పైకి పుష్ చేయబడి ఇక్కడ నుంచి వర్క్ ఉంది అవుట్లెట్ అవుతుంది, ఈ స్క్రూ అనేది ఫిట్ చేయబడుతుంది అనమాట. ఇది ఫ్యూల్ ఫిల్టర్ యొక్క మెయిన్ వర్కింగ్ అనమాట. నెక్స్ట్ ఎయిర్ క్లీనర్ అంటే ఏంటి దాని గురించి ఎక్స్ప్లెయిన్ చూద్దాం. సో నెక్స్ట్ ఇక్కడ ఎయిర్ క్లీనర్ ఒకటి పార్ట్ ఉందన్నమాట. Carburetor sucks air from the atmosphere. Atmosphere is pulled to the some extent with the dust particles which increase the rate of wear. అంటే ఇక్కడ రేట్ ఆఫ్ wear అంటే తరుగుదలలో లేకుండా దాని యొక్క రేట్ని ఇచ్చేస్తుంది అనమాట అట్మాస్ఫియర్ పుల్డ్ అవుట్ నుంచి. సో కార్బొరేటర్ ఎప్పుడైతే అట్మాస్ఫియర్ నుంచి సక్ చేసుకుంటుందో ఇక్కడ ఎయిర్ అనేది పార్టికల్స్ విచ్ ఇంక్రీజ్ ద రేట్ ఆఫ్ ద wear అంటే తరుగుదలకి ఇంక్రీజ్ చేస్తుంది అనమాట. సో సో ఇక్కడ చూడండి, ఇట్ ఈస్ నెసరీ టు క్లీన్ ద ఎయిర్ ఎంటర్ ఇన్ టు ద కార్బొరేటర్లో ఏదైతే వస్తుందో ఆ ఫ్లూయిడ్ ఆ ఎయిర్ అది క్లీన్ చేస్తుంది అనమాట. ద ప్రివెన్షన్ ఆఫ్ ద డ్యామేజ్ ఆఫ్ ఇంజన్ సర్ఫేస్ బై అబ్రెసివ్ యాక్షన్ ఆఫ్ ద హార్డ్ ఆర్టికల్స్, అంటే ఎటువంటి డ్యామేజ్ జరగకుండా ఆ మెటీరియల్ని రిమూవ్ చేస్తుంది అనమాట. దే ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎయిర్ క్లీనర్స్. ద మస్ట్ కామన్ టైప్ ఆఫ్ different following. First, dry type cleaner, in which air cleaned by passing through the cloth or fuel. Second one, viscous or impinged cleaner. In this case the air flow through the screen coated with a viscol oil, అంటే ఇక్కడ స్క్రీన్ కోటెడ్ ద్వారా ఏదైతే ఉందో దాన్ని క్లీన్ చేస్తుంది అనమాట. ఫస్ట్ వచ్చేసి పాసింగ్ త్రూ ద క్లాత్ ద్వారా చేస్తుంది అనమాట. థర్డ్ వన్ ఆయిల్ బాత్ క్లీనర్, అంటే ఆయిల్ ద్వారా చేస్తారంటే ఆయిల్ బాత్ అంటే ఆయిల్ స్నానం లాంటిది అనమాట. ఇట్ ఈస్ ద మోస్ట్ కామన్ టైప్ ఆఫ్ ఎయిర్ క్లీనర్. ద ప్రిన్సిపల్ ఆఫ్ ఆయిల్ బాత్ క్లీనర్, ద డస్ట్ ఎయిర్ ఫ్రమ్ ద అట్మాస్ఫియర్ ఎంటర్ ఇన్ టు ద క్లీనర్ త్రూ ద యాన్యులర్ స్పేస్ బిట్వీన్ ద ఆయిల్ ట్యాంక్ అండ్ ది అప్పర్
కంపార్ట్మెంట్ విచ్ కంటైన్ ద ఫిల్టర్ ఎలిమెంట్కి ఆయిల్ ట్యాంక్ మధ్యలో ఉండే ప్లేస్ ఇది చెబుతుంది అనమాట. సో ద ఎయిర్ స్ట్రైక్స్ ద ఆయిల్ ఎట్ బాటమ్ ఆఫ్ ట్యాంక్, ద హెవియర్ డస్ట్ పార్టికల్స్ ఆర్ separated from the air and thrown the oil surface. The air passes upwards through the filter element where it is cleaned. అంటే ఇక్కడ ఏదైతే డౌన్వర్డ్స్కు వస్తుందో క్లీన్ చేయకుండా అప్పుడు ఏమవుతుందంటే అది డస్ట్ పార్టికల్ని క్లీన్ చేస్తుంది. ద ఎయిర్ పాసెస్ అప్వర్డ్స్ అంటే గాలి పైకి వెళ్తున్నప్పుడు ఫిల్టర్ ఎలిమెంట్ అనేది ఫర్దర్గా ఎక్కడైతే ఉందో అది క్లీన్ చేస్తుంది అనమాట. దిస్ క్లీన్డ్ ఎయిర్ ఈజ్ సో ఇక్కడ ఇది కార్బొరేటర్ అనమాట. సో ఇదంతా ఎయిర్ ఫిల్టర్ చేసేది, ఎయిర్ ఇలా వస్తుంది. సో ఇది ఆయిల్ బాత్ క్లీనర్ అంటారు దీన్ని. సో ఇది దీనికి సంబంధించిన టాపిక్ అనమాట. సో నెక్స్ట్ వీడియోలో మనం నెక్స్ట్ టాపిక్ చేసుకుందాం. ద ఇండక్షన్ సిస్టమ్ ఆఫ్ ఎస్ఐ ఇంజన్స్, అంటే ఇండక్షన్ సిస్టమ్ ఎలా ఉంటుందో దాని గురించి నెక్స్ట్ టాపిక్లో మనం తెలుసుకుందాం. ఓకే అండి, బాయ్, థ్యాంక్ యూ.